నెల్లూరు నగరంలోని స్థానిక రాయాజీ వీధి హనుమాన్ దేవస్థానం నందు 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా డిఓపి బన్నీ మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న రుద్రపురం వీరన్న సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కుటుంబ కథా చిత్రంగా నిర్మిస్తున్న రుద్రపురం వీరన్న సినిమా ఆదరించాలని, నెల్లూరు నందు దాదాపుగా 20 చిన్న సినిమాల నిర్మాణంలో ఉన్నాయని, నెల్లూరు సినిమా హబ్గా ఏర్పడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం చిన్న సినిమాలకు రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రజలు చిన్న సినిమాలు ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో హీరో కిషోర్, విలన్ కిషోర్, హీరోయిన్ రేణుప్రియ, శార్వాణి, శివలింకి, జనార్దన్, గ్లోబల్ రవి, చిత్ర నటులు పాల్గొన్నారు. ఇది ఆంజనేయ స్వామి గుడిలో రుద్రపురం వీరన్న సినిమా షూటింగ్ ప్రారంభించాము. పూజా కార్యక్రమాలు, అందులో డిఓపి, స్క్రీన్ ప్లే, కథ, దర్శకత్వం బన్నీ గారు, నాగేంద్ర బన్నీ గారు మీ అందరూ పరిచయం. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, డెమో ఫిలిమ్స్ తీసిన అనుభవం డిఓపి. ఒక వ్యక్తిని అందంగా చూపించాలంటే దానికి డిఓపి బన్నీ గారు, దానికి మన మద్రాసు బస్ స్టాండ్ హీరోయిన్ని ఒక అందంగా చూపించిన గొప్ప ఘనత బన్నీ గారు. దానికి నటిస్తున్న కిషోర్ గారు హీరో, అలాగే ఇంకో కిషోర్ గారు కూడా విలన్గా నటిస్తూ, కో డైరెక్టర్ ప్రతాపు, ప్రొడక్షన్ మేనేజరు ప్రశాంత్ కుమార్ రెడ్డి, సుబ్బు, ఆర్ట్ డైరెక్టర్ ఆపూరు సుబ్బు, వీరందరూ కలిసి ఒక సినిమా ప్రారంభిస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ఒక సినిమా హబ్గా తయారైంది. దీంట్లో అనేక సినిమాలు రిలీజ్ అయినాయి. మహిషాసురుడు, లైబ్రరీ, మైండ్ గేము, అలాగే గల్లీ గ్యాంగ్స్టర్స్, మహిషాసురుడు, బహిర్భూమి, అనేక సినిమాలు కూడా రిలీజ్ అయినాయి. ఇప్పుడు అనేక సినిమాలు కూడా లింబో సినిమా, అలాగే బకాసురు అనే సినిమా షూట్ జరుగుతున్నాయి. ఒక 20 సినిమాలు జరుగుతూ ఇది 21 సినిమా. ఈ 21 సినిమా అందరి కలయికతో సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాల కథ సమాజానికి ఒక మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కట్టు బొట్టు, యాస, మన ఉమ్మడి కుటుంబాలు అంటే రోజు దూరం అయిపోతున్నాయి. మన భారతదేశం గర్వంగా చెప్పుకునేది మన సంస్కృతి. అది పోయి విజయ సంస్కృతి వస్తుంది. దాన్ని రూపమాపాలని, సమాజంలో చదువుకి ఎంత విలువ ఉంది, ఒక పేదవాడు కూడా ఒక గొప్ప కోటీశ్వరుడు అవ్వాలంటే దానికి ఒకే ఒక ఆయుధం చదువు. ఆ చదువు లేకపోతే ప్రతి మనిషి జీవితం అంధకారం అవుతుంది. వాడు ఏ కులమా, వాడు ఏ మతమా లేదు. చదువు అనేది తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రయోజనకర్తానికి సినిమా ఒక మెసేజ్, ఒక మన సంస్కృతులుగా తగ్గడగానే ఈ ఎడ్యుకేషన్ మీద ఈ సినిమా స్టోరీ తీసుకోవటం, దాంట్లో కెమెరా ఉంటుంది, సినిమా పాటలు ఉంటాయి. ఒక సినిమాకి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ఆ సినిమాకి తగ్గట్టుగా ఈ రుద్రపురం వీరన్న సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా నెల్లూరు ప్రజలు చేస్తున్న ఈ సినిమా కార్యక్రమానికి కానీ సినిమా రిలీజ్గా మీరందరూ కూడా సహకారంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రేక్షకులకి శ్రద్ధ నమస్కరిస్తున్నాను. చిన్న సినిమాలు ఆదరించబట్టే ఈరోజు ఒక సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి జరిగింది. ఒకప్పుడు రవి గారు అలాగే మిగతా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు. డెమో గారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకదానం చేసుకుంటూ ఈ సినిమాని ప్రోత్సహించాలని కోరుకుంటూ, ముఖ్యంగా లొకేషన్స్ కోసం ఎవరైనా వచ్చినా కూడా మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి నా సినిమాని పూర్తి చేయాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు చేసుకుంటాను. డైరెక్షన్ చేస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.